హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మీలో కొంతమందికి తెలుసు కదా, నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి సంబంధించి కొన్ని అలంకరణ వీడియోస్ చేస్తూ ఉంటాను అని. అలంకరణ వీడియోస్ కోసం ప్రతిసారి కొన్ని వస్తువులు తీసుకుంటూనే ఉంటాను. అలాగే ఈ సంవత్సరం ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రతిసారి అమ్మవారికి చీర అలంకరించి వీడియోస్ చేసినప్పుడు మాకు చీర అలంకరించడం రావట్లేదు, మీరు ఇంకా ఏదైనా ఉపాయం చెప్పవచ్చు కదా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి చూపించాలి అనేసి మనకి ఎటువంటి కష్టం లేకుండా అమ్మవారికి చక్కగా చీర అలంకరించుకోవడానికి వీలుగా రెడీ టు డ్రాప్ శారీస్ తెప్పించాను. నేను ఏ కలెక్షన్ తీసుకున్నాను అనేది చూసేద్దాము. ఇక చూస్తున్నారా, లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా పట్టు పరికిణలో అలంకరించున్నారు. 2 వరుసల కాసుల పేరు, నల్ల పూసల గొలుసు, చౌకరు అన్నీ అలంకరించింది. అలాగే అమ్మవారి ఫేస్కి కూడా చక్కగా చౌకమ్మలు, బుట్టలు అన్నీ పెట్టున్నాయి. కిరీటం కూడా చక్కగా నిండుగా అలంకరించింది. పువ్వులు కూడా పెట్టేసింది. అలాగే సింహాసనం మొత్తం కూడా చెక్కతో తయారు చేశారు. వరలక్ష్మి వ్రతంలో చక్కగా అమ్మవారిని అలంకరించి పెట్టుకోవాలి అనుకుంటే, ఒకవేళ మనం అలంకరించడం రాదు లేదా అవన్నీ తెచ్చుకోవడం విడివిడిగా తెచ్చుకోవడం వీలు పడదు అనుకునే వాళ్ళు చక్కగా ఇలా అమ్మవారిని తెచ్చి పెట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర తీసుకోలేదండి, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకున్నాను. కాకపోతే ఏది ఎక్కడ తీసుకున్నాను అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది కావాలంటే అది వాళ్ళ పేజ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా వాళ్ళ స్టోర్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. అలాగే తామర పువ్వులు చక్కగా దీంట్లో దీపారాధన కుందులు పెట్టచ్చు. అలాగే అమ్మవారిని లక్ష్మీదేవిని కూడా అలంకరించుకోవచ్చు. చిన్న స్టూల్ లాంటిది వేయచ్చు, లేదంటే ఇలాగే విగ్రహం కూడా పెట్టచ్చు. లక్ష్మీదేవికి ఒకటి, స్వామివారికి ఒకటి, రెండు పువ్వులు పెట్టుకోవచ్చు, లేదా 2 దీపారాధన కుందులు రెండిట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. కలశం పెట్టుకోవడానికి కొంచెం పెద్ద సైజు కూడా ఉంటుంది. నేనైతే దీపారాధన కుందులు పెట్టుకోవడానికి ఇది బాగుంటుందనేసి ఇది తీసుకున్నాను. ఇంకా అమ్మవారి ఫేసెస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ప్లెయిన్ ఉన్నాయి. ఈసారి అయితే హెవీగా జ్యువెలరీ మొత్తం సెట్ చేసి వచ్చింది తీసుకున్నాను. చెప్పాను కదండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్లో తీసుకున్నాను. కొన్ని అయితే ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతిదీ కూడా మీకు ఒకవేళ నచ్చితే మాత్రం వాళ్ళకి మెసేజ్ చేయండి. అలాగే అమ్మవారి ఫేసు ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇదేమో జడ లేకుండా కిరీటంకి అలంకరించి ఉంటుంది. వీటికి థ్రెడ్స్ ఎలా కట్టాలి, కలశంకి ఎలా పెట్టాలి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ అది చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే అమ్మవారి కలశంకి మనం ఫేస్ పెట్టకుండా ఊరికే జాకెట్ ముక్క పెట్టినా, లేదంటే ప్లెయిన్ ఫేస్ పెట్టినా సరే అలంకరించడానికి ఇలా కిరీటంకి తీసుకున్నాను. ఇదైతే చక్కగా పూసల వర్క్ వచ్చింది. మనం జాకెట్ ముక్క పెట్టినప్పుడైనా పైన ఇది అలంకరించవచ్చు, లేదంటే ప్లెయిన్ ఫేస్ పెడతాం కదా, అప్పుడు కూడా కిరీటం నిండుగా కనిపించడానికి ఇది అలంకరించవచ్చు. వెనకాల థ్రెడ్స్ కట్టేయటమే. అలాగే కలశం స్టాండు పైన కలశం కొబ్బరికాయ మీద ఇలా పెట్టేసి అటు ఇటు మనం పువ్వులు పెట్టుకోవచ్చు, అలాగే గాజులు పెట్టవచ్చు. నేను కలశం స్టాండ్ లాస్ట్ టైమే తీసుకున్నాను, కానీ అది స్టీల్ అనమాట. చాలామంది మెసేజ్ చేశారు, స్టీల్ ఎందుకు తీసుకున్నారు మేడం, బ్రాసు తీసుకోవచ్చు కదా అని. అందుకే ఈసారి బ్రాసు తీసుకున్నాను. అలాగే అమ్మవారికి కిరీటము ఇదైతే చాలా బాగుందండి. పైన మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి మనం ప్లెయిన్ ఫేస్ పెట్టినప్పుడు పైన కిరీటం లాగా ఇది పెడితే చాలా బాగుంటుంది. అలాగే నార్మల్గా మనం ఫేస్ ఏం పెట్టకపోయినా సరే, జాకెట్ ముక్క ఒకటి పెట్టినప్పుడైనా సరే ఇలా కిరీటం ఒకటి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, నిండుగా వస్తుంది. అలాగే ఇంకొక కిరీటము అమ్మవారి ఫేస్ నార్మల్ ఫేస్ పెట్టినప్పుడైనా, లేదా జాకెట్ ముక్క ఒకటి పెట్టినప్పుడైనా ఇది కట్టేసేస్తే చాలా నిండుగా ఉంటుంది. అలాగే పైన ఆర్చ్ లాగా ఇది కిరీటం లాగా పెట్టచ్చు. ఇది మనం పెట్టేసి కట్టడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు వెనక. అలాగే ఈ ఆర్చ్ లాగా ఉంది కదా, ఇదైతే 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చండి. 2 వైపులు 2 రకాల వర్క్ ఉంది. మనకి ఎటువైపు నచ్చితే అటువైపు పెట్టుకోవచ్చు. నేనైతే అమ్మవారి శారీ ర్యాపింగ్స్ చేస్తూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెట్టి వీడియోస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. చాలా నిండుగా ఉంటుంది అమ్మవారు ఇది పెట్టామంటే. అలాగే అమ్మవారికి గాజుల మాల ఇదైతే నాకు పూజా కిట్లో వచ్చింది. యాక్చువల్గా నాకు గాజుల మాల కట్టడం వచ్చు, కానీ వీళ్ళు ఊల్తో చాలా బాగా అల్లారు. కొంచెం ఊల్ మందంగా వచ్చి డిజైన్ నీట్గా కనిపించేలాగా అల్లారు. చాలా బాగుందనమాట. మాల చాలా నీట్గా ఉంది. అలాగే చాలా టైట్గా కట్టారు. మనం ఎన్ని రోజులైనా అమ్మవారికి వేయచ్చు. కొంతమందికి చిట్టి గాజుల మాల కట్టడం రాక చుట్టూ తిరిగిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ మాలను తీసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవిని అలంకరించడం కోసం, లేదా మంగళకరమైన వస్తువులు పోసుకోవడం కోసం ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడ్డానికి నిజంగా లోటస్ లాగే ఉంది. అమ్మవారిని చక్కగా ఇందులో బియ్యం పోసి నించోపెట్టుకోవచ్చు, లేదా మంగళకరమైన వస్తువులు పెట్టచ్చు, లేదా జలదీపము, క్షీరదీపం లాంటివి చేయాలి అంటే కూడా ఇందులో చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అమ్మవారి కోసం జడ తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా జడ ఉంది, కాకపోతే కొంచెం హెవీగా ఉంది. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది, అందుకే ఇది తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంది చూడడానికి కూడా. ఇప్పుడైతే శ్రావణ మాసంలో అయితే అమ్మవారికి అలంకరించవచ్చు. శ్రావణ మాసం తర్వాత మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కొత్తది తీసుకోవచ్చు. సో ఇదైతే చాలా క్లాస్గా ఉంది చూడడానికి, అందుకే ఇది తీసుకున్నాను. పాపకైనా యూజ్ అవుతుంది నెక్స్ట్ అనేసి. తర్వాత గౌరీ ఫేసెస్, అమ్మవారి ఫేసెస్ అనమాట. ఇవి మనం దీపారాధన కుందులకి అలంకరించుకోవచ్చు, లేదంటే ఒక చిన్న పీఠం పెట్టేసి దాని మీద చిన్న కలశం ఏర్పాటు చేసుకొని కలశం ఫేస్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు.
మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా అనుకూలంగా అలంకరించుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి కూడా. వీటికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇస్తారు. దీన్ని చక్కగా మనం దీపారాధన కుందులు కట్టేస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. దీపలక్ష్మీదేవిలాగా మనం చక్కగా అలంకరించే ఉంటుంది కాబట్టి నిండుగా కనిపిస్తుంది. అలాగే దీపారాధన కుందులు కట్టడానికి పట్టుబట్టలాగా తీసుకున్నాను. ఇవి దీపారాధన కుందులు కట్టచ్చు, లేదంటే లక్ష్మీదేవికి కూడా కట్టచ్చు. లక్ష్మీదేవి విగ్రహం కొంచెం పెద్దగా ఉంటే చక్కగా ఇది శారీలాగా పెట్టేసి కట్టచ్చు. కింద మొత్తం కుచ్చుల్లాగా నీట్గా వస్తుంది. దీపారాధన కుందులైనా సరే కొంచెం హైట్ కుందులైతే మనం కింద కట్టేస్తే కింద మొత్తం కుచ్చులు వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కట్టి చూసాను ఆల్రెడీ. అలాగే అమ్మవారికి కాళ్ళు చేతులు తీసుకున్నాను. ఇవి నాకు ఇంతకుముందు ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి. ఇప్పుడైతే శారీ ర్యాపింగ్ కోసం సెట్ అయ్యేటట్లుగా కొంచెం పెద్దవి తీసుకున్నాను. ఇవైతే మీడియం సైజ్ అనమాట. దీనికన్నా పెద్దవి కూడా 2 సైజెస్ ఉంటాయి. అయితే మీలో ఎవరైనా కాళ్ళు చేతులు అమ్మవారికి ఇలా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. కాళ్ళు చేతులు తీసుకునేటప్పుడు చేతులకి ఇలా వంకు తిరిగి ఉండాలి. మోచే దగ్గర ఫోల్డ్ అయి ఉండాలి. అప్పుడే మనం శారీ కట్టినప్పుడు నీట్గా పెట్టుకోవడానికి వీలవుద్ది. కొన్ని చేతులు ఎలా ఉంటున్నాయంటే స్ట్రైట్గా కాళ్ళు ఎలా వస్తున్నాయి, చేతులు అలా వస్తున్నాయి. అలా వస్తే చేతులు పెట్టి మనం అమ్మవారికి కట్టడానికి అస్సలు కుదరట్లేదు. నా దగ్గర లాస్ట్ టైం ఉన్నవి స్ట్రైట్వి, అందుకే నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇప్పుడైతే నేను వంకు తిరుగునే తీసుకున్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే కూడా ఇలాగే తీసుకోండి. అప్పుడే మనం అమ్మవారి భుజానికి అంటే మనం ఒక స్టిక్ కడతాం కదా భుజంలాగా, అక్కడ ఈ చేతులు కట్టేసి స్ట్రైట్గా ఉండేలా పెట్టుకోవచ్చు. అలాగే కాళ్ళు కూడా వంకు తిరిగి ఉన్నాయి కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇలాగైనా పర్వాలేదు, కాళ్ళు అయితే ఎలాగైనా పర్వాలేదు. చేతులు మాత్రం వంకు తిరిగి ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కాళ్ళంటే ఎలాగో మనం శారీ కట్టేసి కిందకు వదిలేస్తాం కాబట్టి ఎలాగున్నా పర్వాలేదు. అలాగే ఆండాల్ మాల, ఈ మాల అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చాలా గుత్తగా ఉంది. అలాగే మధ్యలో కూడా తామర పూలతో వచ్చింది మాల. ఎంత నిండుగా ఉందో మాల అయితే చూడడానికి. మనం అమ్మవారికి పైనుండి వేయడానికైనా లేదంటే దర్వాజాలు కట్టుకోవడానికైనా బ్యాక్ డ్రాప్స్కైనా దేనికైనా యూజ్ చేయొచ్చు. చూడండి ఫ్లవర్స్ కూడా న్యాచురల్గా అనిపిస్తున్నాయి చూడడానికి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడడానికి ఇలా న్యాచురల్గా కనిపిస్తేనే అవి మనం పెట్టినప్పుడు అందంగా కనిపిస్తాయి. ఇంకా అమ్మవారికి అయితే చాలామంది మాకు శారీ కట్టడం రాదు, ఎలా కట్టాలి అని అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈసారి 2-3 రకాలు లాంచ్ చేశారు. కొంచెం సైజెస్లో కూడా లాంచ్ చేశారు. ఇదైతే చూడండి కుచ్చిళ్ళు పోసే వచ్చాయి. చక్కగా మనం బొందు కట్టేసి పైనుండి చున్నీ వేసేయటమే. అంటే పైట వేస్తాం కదా, అలా పైట వేసేయటమే. అలా పైట వేస్తే మనం శారీ కట్టినట్టుగా ఉంటుంది అమ్మవారికి. అయితే కలశం చిన్నగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా కట్టచ్చు. లేదా మీరు అమ్మవారు శారీ ఎక్కువగా కట్టాలి, కొంచెం పెద్దగా ఉండాలి అనుకుంటే మీరు 2 బిందెలు పెట్టి కట్టాలి అనుకుంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయండి. ఇదైతే చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. పట్టు క్లాత్ లాగే ఉంది చూడడానికి, ప్యూర్ పట్టు లాగే ఉంది. మనం ఒకసారి కట్టాము అంటే చక్కగా భద్రపరచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా రెండు వైపులా స్టిక్ చేసేస్తే బిందెల మధ్యలో వస్తాయి. అలా పైనుండి పైట వచ్చేస్తుంది. నిండుగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఒకవేళ శారీ కట్టడం రాదు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. ఇక చాలామంది అడిగిన క్వశ్చన్, లాస్ట్ వీడియోలో నేను అమ్మవారికి యూజ్ చేశాను వీటిని. సో అమ్మవారికి వస్త్రమాలలాగా యూజ్ చేస్తే చాలామంది ఈ పెరల్మాల ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఇదైతే నేను ఎక్కడ తీసుకున్నానని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అన్నిటినీ. చూడండి ఎంత బాగున్నాయో. 4 సైజెస్ ఉంటాయి. వీటికి వెనకాల డబుల్ ప్లాస్టర్ వస్తుందన్నమాట. మనం ఏది కావాలంటే అది తీసుకొని వెనకాల డబుల్ ప్లాస్టర్ తీసి విగ్రహం అంటే విగ్రహానికి లేదా ఫోటోకి అయితే ఫోటోకి వెనకాల డబుల్ ప్లాస్టర్ తీసి అతికించేయటమే. మళ్ళీ మనం డబుల్ ప్లాస్టర్ ఒకవేళ గమ్ పోయింది అనుకుంటే మళ్ళీ పెట్టేయచ్చు. చాలా బాగుంటాయి అవి కూడా, ఫోటోకి పెట్టిన విగ్రహానికి పెట్టిన. ఇవే అండి నేను శ్రావణ మాసం కోసం తీసుకున్న కొత్త కలెక్షన్. చాలా బాగున్నాయి కదా, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అలాగే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అని చెప్పాను కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.